హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చలాకీ సిస్టర్స్. ఈరోజు మా బాబుకి గుండు చేశామండి. ఈరోజు వ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. పొద్దున్నే లేచామండి. మా హస్బెండ్కి చెప్పాను యశ్మిత్ని లేపమని. మా హస్బెండ్ ఏమో రేమ్స్ పెట్టి లేపారు. ఇంకా స్నానానికి తీసుకెళ్తాను రమ్మంటే నా దగ్గరికి రావట్లేదండి. వాళ్ళ డాడీయే చేపించాలంట. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్లారు. నేను దగ్గరికి వస్తుంటేనే ఏడుస్తున్నాడు. వాళ్ళ డాడీయే ఇంకా తలని స్నానం చేయించారనమాట. నిన్న రాత్రే ఇల్లంతా క్లీన్ చేసేసి ఉంచుకున్నాను. ఇక జుట్టు కట్ చేయడానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి ఉంచానన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చారు. మా మమ్మీ యశ్మిత్కి మొక్కుకున్నారండి. వీడికి 3వ సంవత్సరం వచ్చిన తర్వాత మోపిదేవిలో గుండు చేపిస్తామని మొక్కుకున్నారు. కానీ ఇప్పుడు కుదరదు కదండి, కరోనా టైము. సో వెళ్ళటానికి కుదరదు. అందులోనూ ఆ గుడిలో ఇంతకుముందు కూడా 10 ఇయర్స్ బిలో పిల్లలకి నాట్ అలౌడ్ అని పెట్టారు. సో మేము ఇప్పుడల్లా వెళ్ళేది మొక్కు తీర్చుకునేది కుదరదు అని చెప్పి ఇంట్లోనే చేస్తున్నాము. కాకపోతే ఈ జుట్టు అంతా దాచిపెట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి అక్కడ ఒకసారి గుండు చేపించి ఈ జుట్టు అంతా అక్కడ వడ్డించాలి అనుకున్నాం అనమాట. సో అందుకని మేము ఇంట్లో ఇలా అరేంజ్ చేసి చేస్తున్నాను. ఊరికి అటు ఇటు కదులుతూ ఉన్నాడని చెప్పి టీవీలో రేమ్స్ పెట్టేశానండి. ఇంకా రేమ్స్ చూసుకుంటూ కూర్చుంటాడులే అని చెప్పి. రేమ్స్ అయితే మాత్రం చక్కగా కదలకుండా కూర్చుంటాడండి. చెప్పిన మాట వింటాడు రేమ్స్ పెడితే. యశ్మిత్కి జుట్టు కట్ చేయొద్దంటండి, ట్రిమ్ చేయాలంట. కత్తెర వద్దు, ట్రిమ్మర్ తీసుకోమని ఒకటే గొడవ. దాంతో వద్దు, దీంతో చేయమని. అసలు వాడు చేయించుకుంటాడా లేదా అని మేము చాలా భయపడ్డాము. చాలా చక్కగా కూర్చొని చేయించుకున్నాడండి. మా బుజ్జిగాడిది ఫస్ట్ పుట్టెంటుకలు తిరుపతిలో జరిగాయండి. అప్పుడైతే చాలా గొడవ చేశాడండి. చేయడానికి చాలా టైం పట్టింది. 2-3 ఘాట్లు కూడా పడ్డాయి. వాళ్ళు ప్లేట్తో చేస్తారు కదండి, అప్పుడు కొంచెం కట్ అయింది కూడా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడేనండి కట్ చేస్తుంది. మాకు అదే గుర్తుంది, ఎంత గొడవ చేస్తాడో ఏమో అనుకుంటూ ఉన్నాము. కానీ చాలా చక్కగా కూర్చొని కట్ చేయించుకున్నాడు. వాడు అలా అటు ఇటు కదులుతూ ఉంటే మా హస్బెండ్కి కూడా భయంగానే ఉందండి, ఎక్కడ కట్ అవుతుందో ఏమోనని. సరే ఇంకా వాడు ట్రిమ్మర్తో చేయమని గొడవ చేస్తున్నాడని చెప్పి ట్రిమ్మర్తో స్టార్ట్ చేశారండి. వాడికేమో జుట్టు బాగా పెరిగిపోయి బాగా చికాగ్గా ఉందండి ఈ ఎండలకి. అందులోనూ చిన్న చిన్న పొక్కులు కనపడ్డాయి 2-3 తల్లో. సో వాడికి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి జుట్టు కట్ చేయాలి అనుకున్నాము. సరే ట్రిమ్మర్తో కదా అని చెప్పి మా ఆయన ఒక హెయిర్ స్టైల్ స్టార్ట్ చేశారండి. అది సరిగ్గా రాలేదు, నాకు నచ్చలేదు. పాపం బుజ్జిగాడికి ఇంకా నిద్ర వస్తుందండి. పొద్దున్నే లేపేసాము. మా హస్బెండ్కి 10 కల్లా ఆఫీస్ స్టార్ట్ అవుతుందన్నమాట, మీటింగ్ ఉంటుంది. సో ఆ టైంకల్లా ఉండాలి అని చెప్పి పొద్దున్నే ఈ పనంతా అయిపోవాలి అని చెప్పి అనుకున్నాము. ఇది కూడా మేము ఏ రోజు పడితే ఆ రోజు చేసేయలేదండి. పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం కనుక్కున్నాము. ఆ రోజే మేము ఇంట్లో చేసామన్నమాట ఇదంతా. వాడు జుట్టును చూసుకొని వాడు చాలా ఆనందంగా ఆడుకుంటున్నాడండి. హెడ్ డౌన్ అనగానే చక్కగా తలదించుకుంటాడండి. ఇది నేను స్నానం చేయించేటప్పుడు నేర్పించాను. తల స్నానం చేయించేటప్పుడు బాగా నేర్చుకున్నాడు ఇది మాత్రం. వీళ్ళ డాడీ చాలాసేపు చేసేసరికి వాడికి చికాకు వచ్చింది. ఇంక వెళ్ళిపోతున్నాడు, బెడ్ మీదకి వెళ్ళిపోయి రేమ్స్ చూస్తున్నాడు. ఇంకా నేను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాము. డబల్ పని అయిందండి. మళ్ళీ ఈ బెడ్ మీద కూడా అంతా చిన్న చిన్న వెంట్రుకలు పడ్డాయి దీనివల్ల. ఇప్పుడు మళ్ళీ ఆ బెడ్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వచ్చింది నాకు. ఇక అసలు మాట వినట్లేదు, అందుకని ఫోన్లో రేమ్స్ పెట్టామండి. రేమ్స్ పెడితే కూర్చున్నాడు. మా ఆయన చేసిన హెయిర్ స్టైల్ నచ్చలేదండి. ఇంకా ఫైనల్గా గుండు చేసేయాలని ఫిక్స్ అయ్యాము, స్టార్ట్ చేసేసాము. ఇంకా తర్వాత ఇలా మొత్తం చేసేసామండి. ఫోన్ పట్టుకొని కూర్చున్నాను. ఇంకా వాడు కూర్చోవట్లేదు, వెళ్ళిపోతూ ఉన్నాడు అటు ఇటు. ఇక నీట్గా మా ఆయన మొత్తం చేసేసారు. ఇంతసేపు కష్టపడి చివరికి గుండు చేసేసామన్నమాట మా వాడికి. తర్వాత ఇంకా ఇదంతా క్లీన్ చేసేసానండి నేను. ఇప్పుడు ఈ జుట్టు మొత్తాన్ని రాత్రిపూట నానబెట్టుకున్నానండి పసుపు నీళ్ళలో. ఒక కొత్త కర్చీఫ్ అండి ఇది. దీంట్లో ఈ జుట్టు మొత్తాన్ని పెట్టేసేసి దీంతో పాటు 11 రూపాయలు పెట్టి ముడుపులాగా కట్టి దేవుడి దగ్గర పెట్టమన్నారు. అంతలోకి యశ్మిత్ ఇల్లంతా తిరుగుతున్నాడండి. ఇంకా యశ్మిత్కి చికాగ్గా ఉంది, చిన్న చిన్న హెయిర్ ఒంటి మీద పడింది కదా. ఇంకా మా హస్బెండ్ స్నానానికి తీసుకెళ్తున్నారు. ఊరికే ఏడుస్తున్నాడండి. ఇంకా అందుకని ఫోన్లో రేమ్స్ పెట్టారు. రేమ్స్ పెట్టి తీసుకెళ్తున్నారు బాత్రూంలోకి.
ఈ జనరేషన్ పిల్లలకి ఫోన్ ఉంటే చాలండి, ఇంకేమీ అక్కర్లేదు. అందులో మావాడు కూడా ఫుల్గా జాయిన్ అయిపోయాడు. ఇక్కడ వీడు ఏడుస్తుందంతా దొంగ ఏడిపోయానండి. వాడికి కావాల్సింది ఇచ్చేసాము అంటే ఇంకా ఏడుపు ఆపేస్తాడు. ఫోన్లో రేమ్స్ పెట్టాలన్నమాట వాడికి, అంతే. చూడండి ఎంత దొంగ ఏడుపు ఏడుస్తున్నాడో. ఇక్కడ పెట్టారండి మా ఫోన్. మా హస్బెండ్ స్నానం చేపిచ్చేస్తున్నారు. ఈ లోపల నేను టిఫిన్కి అన్నీ అరేంజ్ చేసేసానండి. ఇక అందరికీ పెట్టేశానండి టిఫిన్. మా హస్బెండ్కి ఏమో లేట్ అయిపోయింది, ఇంకా మీటింగ్ అటెండ్ అవుతున్నారు. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాను అని చెప్పారు. టిఫిన్ వచ్చేసరికి బీప్రవ్ ఉప్మా చేశానండి. యష్మిత్కి చాలా ఇష్టం అనమాట. తర్వాత ఒక మామిడికాయ ఉంటే దాన్ని కట్ చేశాను. మామిడికాయ అసలు యష్మిత్ తినట్లేదండి, బాగా పుల్లగా ఉంది. మేము తీసుకున్నామని పంతానికి తీసుకుంటున్నాడు ఆ మామిడికాయని. ఇంకా అక్కడ కొంచెం కొరికేసి అక్కడ పెట్టేసి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నాడనమాట. వీటితో చాలామంది ఆడుకునే ఉంటారండి. ఇవి సేఫ్టీకి ఇస్తారు కదా, బబుల్స్ ఉండేవి. వీటిని పగలగొట్టి వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ చైర్ దగ్గరికి వెళ్ళి ఏలాడుతూ ఉన్నాడండి. రోజులో ఎక్కువ టైం ఇక్కడే ఉంటాడు. ఇంకా తర్వాత యష్మిత్ ఆడుకుంటూ ఉన్నాడండి. ఫోన్ ఇక్కడ పెట్టాను కదా, వాడు చూసుకుంటున్నాడు అనమాట. వాడి ఫేస్ కనపడుతుంది, వాడి జుట్టు అంతా పోయింది, గుండె అయిపోయిందని చూసుకుంటున్నాడు. యష్మిత్ కొంచెం సేపు ఆడుకున్నాడండి. ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎగ్లో వైట్ వరకు తినేస్తాడండి. అది పెట్టేసేసాను. అది తిన్న తర్వాత ఇంకా నిద్రపుచ్చుతున్నానండి. 12 యష్మిత్ని నిద్రపుచ్చుతాను. ఇంకా ఈ తర్వాత వెళ్ళి నేను వంట చేసుకుంటానండి. వాడు మెలకు ఉన్నప్పుడైతే మాత్రం అసలు వంట చేయను, బాగా గొడవ చేస్తూ ఉంటాడు కాబట్టి వాడితోనే ఆడుకుంటానన్నమాట. ఇంకా వాడు నిద్రపోయాడు చూడండి. వాడు నిద్రపోయేటప్పుడు ఉయ్యాల్లో వాడితో పాటు వాడు బేబీ ఉండాలన్నమాట. ఆ బొమ్మని అస్సలు వదలటలేదండి. ఎప్పుడు నిద్రపోయినా ఆ బొమ్మను పక్కన పెట్టుకొని అలా నిద్రపోతూ ఉంటున్నాడు అనమాట. ఇది బేబీ పడుకుంది రా అనగానే వచ్చి ఉయ్యాలు ఎక్కేస్తాడు చక్కగా. ఇంకా తర్వాత నేను వంటగదిలోకి వచ్చేసేసానండి. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసేసాను. అలాగే ఇంకో కుక్కర్లో వచ్చేసరికి చామదుంపలు ఉంటాయి కదండి, వాటిని ఉడకబెడుతున్నాను ఫ్రై చేసుకోవడానికి. కొంచెం వాటర్ పోసేసి దాంట్లో పెట్టేసేస్తున్నాను. చామదుంపలు అంటే యష్మిత్కి చాలా ఇష్టం అండి, అందుకని వాడి కోసం ఫ్రై చేస్తున్నానండి. 2 విజిల్స్ రావాలి. ఇంకా తర్వాత యష్మిత్ నిద్రపోయాడు కదండి, ఇప్పుడు తీసుకెళ్ళి ఉయ్యాల్లోంచి మంచం మీద పడుకోబెడతాను. వెంటనే తీసేస్తే లెగ్ చేస్తాడనమాట, అందుకని ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తానమాట. తర్వాత తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టేసేసి వాడి పక్కన ఒక దిండు పెట్టి వస్తాను. ఇదిగోండి చామదుంపలు ఉడికిపోయాయి. విజిల్ పోయే లోపల దొండకాయలు కూడా కట్ చేసుకున్నానండి. దొండకాయ కూర అనమాట. అలాగే అన్నం కూడా ఉడకపెట్టేస్తున్నానండి. చామదుంపల్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అవి చల్లారిన తర్వాత వాటి తొక్కు తీసేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట తొక్కు అనేది, ఉడకపెట్టేసుకున్నాం కదా. శుభ్రంగా తొక్కు తీసేసుకున్న చామదుంపల్ని ఇలా కట్ చేసేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఇవి జారుతాయి, కొంచెం బంకగా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసేసుకోవాలి సర్కిల్స్ లాగా. తర్వాత చిన్న బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నానండి డీప్ ఫ్రైకి, ఈ చామదుంపలు వేయించుకోవడానికి అనమాట. ఇప్పటివరకు ఈ చామదుంపలని ఎవరైనా తినకపోతే కంపల్సరీ తెచ్చుకోనండి, చాలా బాగుంటాయి. ఇదిగోనండి ఇలా గెంటితో వేసేస్తున్నాను, జాగ్రత్తగా వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల చింది మీద పడతాయన్న భయం ఉండదండి. చామదుంపలు వేసిన తర్వాత 1 నిమిషం కదిలించొద్దండి, కదిలించకుండా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత వాటిని మనం కదిలించుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇంకొంచెం వేగాలి. చూడండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఒక బౌల్లోకి ఉప్పు కారం తీసేసుకున్నాను. ఉప్పు కారం ఎలా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇదిగోండి చామదుంపలు వేగిపోయాయి, వాటిని తీసేసేసాను. తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇప్పుడు చక్కగా కలుపుకోండి. ఇవి అన్నంలో తినచ్చండి, లేకపోతే వీడిగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, కంపల్సరీ ట్రై చేయండి.
తర్వాత దొండకాయ కూర అండి. పాన్లో తాలింపు వేసేసుకున్నాను. కొంచెం నూనె వేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు. నేను పసుపు నూనెలోనే వేసేస్తానండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దొండకాయ కూర ఇలా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవన్నీ వేసుకొని వేయించుకోవాలి 1 నిమిషం. ఇలా కొంచెం ఉల్లిపాయ వేగంగానే ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి దొండకాయ ముక్కలు, వాటన్నిటిని వేసేసుకోండి. ఒకసారి మొత్తం కూర మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కూరని మొత్తం చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ రానిచ్చుకోవాలి. విజిల్ వచ్చే లోపల దీంట్లో కారం రెడీ చేసుకుందామండి. 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలండి, అల్లం ముక్క చిన్నది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నేనేమి ఉప్పు వేయలేదండి. ఇందాక ఆల్రెడీ కూరలో వేసాం కాబట్టి ఇక్కడ ఏమీ వేయనన్నమాట. ఇదిగోండి ఇలాగా చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 విజిల్కి కూర చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి కొబ్బరి, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, దాన్ని వేసేసుకోండి. దాన్ని వేసేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వండి. ఈ కారం ఉంది కదా అది కూరకి చక్కగా పడుతుంది అప్పుడు. అంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఇక నేను భోజనానికి అన్నీ సర్దేశానండి. అంతలోకి యశ్మిత్ నిద్ర లేచేశాడు. చెప్పాను కదండి యశ్మిత్కి చాలా ఇష్టమని చామదుంపలు. కూర్చొని చక్కగా చామదుంపలు తింటూ ఉన్నాడు. అన్నం పెడితే మాత్రం తినడండి. ఇప్పుడు చూడండి అన్నం పెడతాను ఎలా తోసేస్తూ ఉంటాడో. అస్సలు తినడండి. చాలా టైం పడుతుంది అన్నం పెట్టాలి అంటే వీడికి మాత్రం. మాది భోజనం అయిపోయిందండి. భోజనం అయిపోయిన తర్వాత యశ్మిత్కి గుండెకి గంధం రాస్తున్నాము. గంధం రాస్తే చల్లగా ఉంటుంది కదా, అందుకనే రాస్తున్నాను అనమాట. యశ్మిత్ ఇంకా అద్దంలో చూసుకుంటూ ఉన్నాడు ఎలా రాస్తున్నాను ఏంటి అనేది. మా హస్బెండ్ ఏమో కలర్ రావట్లేదేంటి అని అడుగుతున్నారు. అది ఆరితే వస్తుంది. అన్న వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప, తిరుగు తిరుగు తిమ్మప్ప, తిరగాలేనే నరసప్ప. తర్వాత ద వీల్స్ అండ్ ద బస్ గో రౌండ్ అండ్ రౌండ్, రౌండ్ అండ్ రౌండ్. ఆకేసి పీటేసి పపెట్టి బొవెట్టి చారోసి అన్ని కలిపి కలిపి నీకో ముద్ద నాకో ముద్ద డాడీకో ముద్ద, అత్తారింటికి దారే దారే దారే. వాళ్ళ డాడీ ఎక్కించుకున్నారండి. ఒళ్ళో ఎక్కించుకొని నీ జుట్టేది అని అడుగుతుంటే చూసుకుంటున్నాడు. జుట్టు లేదని పాపం. మార్నింగ్ ట్రైపాడ్ పెట్టి వీడియో తీసానండి వాడి జుట్టు కట్ చేసిందంతా. ఇంకా అది బయటే ఉంది. ఇక దాన్ని తీసుకొని ఆడుతూ ఉన్నాడు. అసలు తెగ అల్లరి చేస్తున్నాడు అనమాట. అది ఎక్కువ వెయిట్ ఉండదు కదండి, అటు ఇటు తిప్పుతున్నాడు పట్టుకొని శుభ్రంగా. దాన్ని హ్యాండిల్ పట్టుకొని జూజీ అంటూ ఆడుకుంటున్నాడు. తర్వాత మాకు వాళ్ళు మ్యాగ్నెట్ది ఫోటో షీట్ ఇచ్చారండి. అప్పుడు అది తీసుకొచ్చేసేస్తున్నాడు. ఫ్రిడ్జ్కి అంటించాను, ఊరికే పీకేసి తీసుకొస్తూ ఉన్నాడు అనమాట. దాంట్లో ఫొటోస్ ఇవి. తర్వాత కొంచెం సేపు కార్లతో ఆడుకున్నాడండి. కార్లు, కీ, చెవి, లేకపోతే చిన్న తాడులాగా ఉండి అవి లాగే వాటిలతో ఆడుకుంటూ ఉన్నాడనమాట.
యశ్మిత్ బాల్ తీసుకో, బాల్ తీసుకో. నో. తర్వాత బొమ్మలన్నిటిని శుభ్రంగా సర్దేసేసాడండి. అన్నీ తీసుకొచ్చి బెడ్ మీద వేసేస్తున్నాడు అనమాట. ఇక బెడ్ మీద అన్నీ నేను సర్దుకుంటాను, కింద అయితే ఏమీ ఉంచలేదు, అన్నీ సర్దేసేసాడు. వాళ్ళకి చేయాలనిపించినప్పుడు మనం చెప్పకపోయినా వాళ్ళే సర్దేస్తూ ఉంటారని. ఇంకా తర్వాత వచ్చేసరికి గేమ్ ఆడుతున్నాము, అంటే షేప్స్ నేర్పిస్తున్నానండి. షేప్స్ అన్నీ బాగా నేర్చుకుంటున్నాడు. ఒక గట్టిగా ఉండే అట్టతో షేప్స్ కట్ చేశానండి. తర్వాత నా దగ్గర ఒక చెక్క అది ఉంది, దాని మీద షేప్స్ గీశాను. ఇంకా అవి ఇస్తే వాడు పెడుతూ ఉంటాడనమాట, ఏ షేప్ ఎక్కడుంది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి. ఇదైతే బాగా నేర్చుకున్నాడు, చాలా నాలెడ్జ్ కూడా వస్తుందండి పిల్లలకి తొందరగా. ఇంకా కొన్ని షేప్స్ కట్ చేశాను, కాకపోతే ఇంకా దీని మీద గీయాలి. ఇంకా తర్వాత వచ్చేసరికి వాడి కిచెన్ సెట్తో ఆడుకుంటూ ఉన్నాడు. మీకు ఇది ఆల్రెడీ చెప్పానండి, వాడి బర్త్డేకి కిచెన్ సెట్ ఆర్డర్ చేశాము, అదే ఇది. ఈ కిచెన్ సెట్లో అన్నీ సర్దుకుంటూ ఉన్నాడు. ఈ కిచెన్ సెట్ కొన్న తర్వాత మిగతా ఏ బొమ్మలు తీయలేదండి, దీంతోనే ఆడుకుంటూ ఉన్నాడు. 2 రోజుల నుంచే తీస్తున్నాడు మిగతా బొమ్మల్ని. అంతకుముందు దాకా అసలు ఆ కిచెన్ సెట్ తప్ప ఏ బొమ్మల్ని ఆడలేదాన్ని, తీసి సర్దేసేసాను నేనైతే. కిచెన్ సెట్ వీడికి బాగా నచ్చిందండి. నేను కూడా వంట చేసేటప్పుడు వచ్చి అది కావాలి ఇది కావాలి, స్పూను గింట అన్నీ కదిలిస్తూ ఉంటాడు, చేయాలంటూ ఉంటాడు. సో కిచెన్ సెట్ ఇది కొన్నాం కదా, చాలా బాగా అనిపించింది. ఇదిగోండి చూడండి, అన్నీ నీట్గా సర్దేసుకున్నాడు. ఆ డస్టర్ది మాత్రం అది ఊడిపోయింది పాపం. రబ్బర్ బ్యాండ్ వేస్తేనేమో అది పీకేస్తున్నాడు. మిగతా అంతా వంట చేసుకుంటూ ఉన్నాడు. స్టవ్ ఆన్ చేస్తున్నాడు, బాగా వచ్చింది స్టవ్ ఆన్ చేయటము. దీంట్లో బ్యాటరీస్ వేస్తే సౌండ్ వస్తుంది అనమాట, ఒకటేమో ఉడుకుతున్నట్టుగా ఒకటేమో వేగుతున్నట్టుగా డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. బాగుందండి ఇది. ఇంకా ఆ తర్వాత వెజిటేబుల్స్ తీసాడండి, వెజిటేబుల్ సెట్స్తో ఆడాడు కొంచెం సేపు. ఇంకా ఆ తర్వాత బెడ్షీట్ పీకేసి దాని కింద వాటర్ ప్రూఫ్ ఉంది కదండి, దాని మీద స్టిక్ చేసి అంటుకుంటూ ఉంటే పీకుతూ ఉన్నాడనమాట. ఇలాగా కొంచెంసేపు వీటితో ఆడుకున్నాడు. నైట్ టైం వచ్చేసరికి కొన్ని గేమ్స్ ఆడుతున్నాడండి వాళ్ళ డాడీతో పాటు. ఇంకా పడుకోమంటే ఇది ఒక్క గేమే అన్నారు, సరేనని ఆడుకుంటున్నారు. ఇవి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ గేమ్సేనండి. కలర్స్ని కానీ షేప్స్ని కానీ లెటర్స్ని కానీ సైజెస్ని కానీ ఐడెంటిఫై చేయడానికి అనమాట. చాలా బాగున్నాయి ఈ గేమ్స్, బాగా ఆడుతున్నాడు కూడా వీడు. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చేశారు. అంతేనండి, ఇంతటితో ఈరోజు బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.